హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ముందుగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వ్యూయర్స్, సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఉండాలి అని మనస్ఫూర్తిగా ఉగాది రోజున పూజను ఏ విధంగా ఆచరించాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. మన తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాది. ఈ ఉగాది పండుగ రోజున పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు, చేయవలసిన పనులు అన్నిటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మనకి మొత్తం 62 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. అయితే అందులో మనం 38 ముగించుకొని 39లోకి అడుగు పెడుతున్నాం. చైత్రమాసం శుక్లపక్ష పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటాం. ఈ రోజు నుంచి చైత్రమాసం మొదలవుతుంది. అలానే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఉదయాన్నే లేచి తలకు స్నానాన్ని ఆచరించి కొత్త వస్త్రాలను ధరించాలి. అలాగే ఇంటి ముందు వాకిలిని చక్కగా అలంకరించుకోవాలి. గుమ్మానికి మామిడి ఆకులను కట్టాలి. వసంత నవరాత్రులు మనకు ఈ రోజు నుంచే మొదలవుతాయి. వసంత నవరాత్రులు ఆచరించాలి అనుకునేవారు పీఠం ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరించాలి. వసంత నవరాత్రులలో పూజను ఏ విధంగా ఆచరించాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వసంత నవరాత్రులు ఆచరించడం వీలు కుదరదు అనుకునేవారు మనం ఉగాది రోజు నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలానే ఆచరించుకోవాలి. అయితే ఈ పూజలో ముఖ్యంగా పంచాంగాన్ని ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకోవాలి. 2025 సంవత్సరంలో ఉగాది పండుగ మార్చి 30వ తేదీన అనగా ఆదివారం వచ్చింది. ఉదయం సమయంలో పూజను ఆచరించాలి. రాహుకాల గడియలు లేకుండా ఉండేలా చూసుకోండి. ఈ రోజున నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా అని పూజ చేసుకోవాలి. పూజ మందిరం నాకు చాలా చిన్నగా ఉంటుంది. మీ అందరి కోసం పూజ మందిరంలోనే పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ప్రతిదానికి పూజ చేసుకుండేది. పూజ గదికి కన్వీనియంట్గా ఉండదు కాబట్టి పూజ గదిలో మీకు కన్వీనియంట్గా ఉంటే మీరు ఏ పూజ అయినా కానీ పూజ గదిలో చేసుకోవచ్చు. పూజ గదిలో కన్వీనియంట్గా లేకపోతే మీరు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ పూజ గదిలోనే నేను పూజను ఆచరించకుండా పీఠంని ఏర్పాటు చేసి పూజను ఆచరించాను అనుకోండి. అక్క మీరు పీఠంని ఏర్పాటు చేసుకున్నారు కదా, మీరు మళ్ళీ ఎస్పెషల్గా పీఠంని ఏర్పాటు చేసుకోమని చెప్పారు కదా, మేము కూడా అలానే పీఠం ఏర్పాటు చేసుకోవాలా అని మీరు సందేహంగా నన్ను క్వశ్చన్ మార్క్ అడుగుతారు అనే ముఖ్య ఉద్దేశంతో చిన్నగా ఉన్నా కానీ ఇక్కడనే నేను పూజను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పూజ గది మొత్తాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు చూసినట్లయితే పూజ మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది మీకు కంప్లీట్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసు. పూజ గదిని శుభ్రం చేసుకునేసి చక్కగా దేవుని యొక్క చిత్రపటాలకు పుష్పాలతోటి అందంగా అలంకరించుకోండి. పూజకు కావలసిన ప్రమిదల అన్నిటినీ సిద్ధం చేసుకునేసి దీపాలను వెలిగించుకోండి. సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వేసుకోండి. అయితే ఉగాది పండుగ రోజున తప్పకుండా ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామాలను పఠించాలి. ఒకవేళ చదవడం రాని వాళ్ళు ఫోన్లో పెట్టుకొని వింటూ పూజ చేసుకోవచ్చు. ఉగాది రోజు నుంచే శ్రీరామ నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ 9 రోజులు శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని తప్పకుండా పఠించండి. ఒక్కసారి శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని పఠిస్తే 1000 సార్లు విష్ణు సహస్రనామం పఠించిన పుణ్యం లభిస్తుంది. మీకు తోచిన అష్టోత్తరాలను చదువుకుంటూ చక్కగా చిట్టి గాజులతో కానీ లేకపోతే కుంకుమ అర్చన కానీ చేసుకోండి. కొత్త సంవత్సరం కదా, కొత్తగా ఏది ప్రారంభించినా కానీ చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీకు నచ్చిన ఏవో ఒక శ్లోకాలు కొద్దిసేపు చదువుకొనేసి దేవుని దగ్గర టైం స్పెండ్ చేయండి. చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉగాది పండుగ రోజున కొత్త వస్త్రాలను ధరించడానికి కొత్త వస్తువులు కనుక తెచ్చుకున్నట్లు అయితే దేవుని దగ్గర పూజ మందిరంలో పూజ చేసే సమయంలో ఏర్పాటు చేసి ఆ దుస్తువులను మరలా ఎప్పుడు వేసుకోవాలి అనే విషయానికి వస్తే సాయంత్రం సమయంలో మనకు గుడిలో పంచాంగ శ్రవణం అయితే జరుగుతూ ఉంటుంది కదా, పంచాంగ శ్రవణం చేస్తున్నప్పుడు ధరిస్తే చాలా మంచిది. అలానే మీరు ఏదైనా తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే అమ్మవారికి చక్కగా తమలపాకులు, వక్కలు, పండ్లు, పువ్వులు, దక్షిణ మీకు తోచినంతలో అమ్మవారికి తాంబూలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది కొత్త వస్త్రాలు, ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. ఈ 3 తప్పకుండా చెయ్యాలి. ఈరోజు నైవేద్యంగా ఉగాది పచ్చడి, బొబ్బట్లు, పులిహోర,
అలా మన వీలును బట్టి ఏవైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పానకం వడపప్పును కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజు నుంచి మనకు శ్రీరామ నవరాత్రులు అనేది మొదలవుతాయి కాబట్టి మీరు ఈ 9 రోజులు కూడా అమ్మవారికి పానకం, వడపప్పు ఇలా ఏమైనా కానీ మీకు తోచినంతలో పెట్టుకోవచ్చు. అలానే తప్పనిసరిగా నైవేద్యంగా కొబ్బరికాయను కూడా ఏర్పాటు చేసుకోండి. ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా ఉగాది పచ్చడిని అయితే స్వీకరించాలి. అలాగే రామనవరాత్రులు ప్రారంభం అవుతాయి కదా, ఈ 9 రోజులు కూడా పానకం, వడపప్పు, చలివిడి మీకు ఏది తోచినా అది నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఏది తోచితే మీకు అది నైవేద్యంగా ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది చేసుకోండి. నూతన సంవత్సరం రోజున మనం సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం ఎవరికి అయినా సహాయం చేయటం వల్ల వస్తుంది. మీకు తోచినంతలో పేదవారికి సహాయం చేయండి, లేకపోతే గోపూజ చేయండి. గోపూజ అనేది ఉగాది పండుగ రోజే కాదండి, నిత్యం గోపూజ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు అనేది కలుగుతాయి. గోపూజ చేస్తే శతకోటి దేవతలను పూజ చేసినట్లు పురాణాలలో చెప్పబడింది. ఉగాది పచ్చడి స్వీకరించే సమయంలో శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వరిష్టాయ నింబకం దళభక్షానం అనే మంత్రాన్ని స్మరిస్తూ ఈ పచ్చడిని స్వీకరించాలి. ఈ మంత్రం అర్థం ఏంటి అంటే 100 ఏళ్ల పాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలి అని కోరుకోవటం. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఇది తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైనది. చేదు, కారం, ఉప్పు, పులుపు, వగరు, తీపి ఈ 6 రుచులతో చేస్తాము. ఈ షడ్రుచులు మన జీవితంలో 6 రకాల అనుభూతులను సూచిస్తాయి. కష్టం, సుఖం, దుఃఖం, సంతోషం, ఆనందం, బాధ ఇవి అన్నీ కూడా మన జీవితం సర్వసాధారణం. వాటన్నిటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలి అనేది ఉగాది పచ్చడి స్వీకరించటంలో ప్రధాన ఉగాది పండుగ రోజున మన దగ్గరలో ఉన్న గుడిలో పంచాంగ శ్రవణం అయితే చెబుతూ ఉంటారు. సాయంత్రం సమయంలో గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం వినండి. పంచాంగ శ్రవణంలో చెడు జరిగినా మంచి జరిగినా అన్నీ కూడా మన మంచికే అని అనుకోండి. ఉగాది పచ్చడిని స్వీకరించటంలోనే మీకు అర్థం అనేది తెలిసింది కదా. జీవితంలో వడిదుడుకులు, కష్ట సుఖాలు అన్నిటినీ అనుభవించి జయించిన వాడే మానవుడు. ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మీకు అందరికీ మంచి జరగాలి అని నేను ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉగాది పండుగ రోజున పూజను ఏ విధంగా ఆచరించాలో తెలుసుకున్నారు కదా. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై ఇస్తాను. మరొక చక్కని ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.